వెంకటనాయక్ గారు నమస్కారం. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి ముఖ్యంగా క్రిషాంక్ గారు చెప్పుకొచ్చినది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు మదం ఎక్కింది. ఆ కోమటిరెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ వాడే భాష ఏంది, వాళ్ళ వాడుక భాషనా లేకపోతే వాళ్ళకు ఉన్నతమైన పదవులు ఉండరు, అట్లా తూలనాడుతున్నారు రైతులను కానీ నిరుద్యోగుల్ని కానీ ఏదైనా సమస్య మీద పోతా అని చెప్పేసి. నేను నల్గొండలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి మాధవరెడ్డి ఎలిమినేట్ వారికి సంబంధించినటువంటి వ్యక్తిని ఏ విధంగా చూశారని ఆ సంఘటనలు చూస్తా ఉన్నా అని చెప్పేసి అంటాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలన్నీ నీటి మాటలు అయిపోతా ఉన్నాయని చెప్పేసి అంటారు. మీరేమంటారు? నమస్కారం అన్న. ఒక విషయం ఏంటంటే, సుఖపూస మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మేము కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళమే, యూనివర్సిటీ స్టూడెంట్స్. మేము కూడా కేసీఆర్ గారి మాట, కేసీఆర్ గారి భాష, యాస, తర్వాత వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి పదాల మీద తెలంగాణ ప్రజానికైనా కానీ విద్యార్థి లోకాన్ని కానీ అందరికీ ఒక అవగాహన అయితే ఉంది. ఇక్కడ సరే క్రిషాంక్ అన్నతో పాటు కొంతమంది మేధావులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అది చేయకపోగా కనీసం వాటిని ఊసెత్తే పని కూడా మీరు చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాకు 6 గ్యారెంటీల విషయంలో కానీ లేకపోతే మేనిఫెస్టోలో మేము చెప్పిన అంశాల విషయంలో కానీ మాకు ఒక టైం గ్యాప్ దొరికినప్పుడు ఈ టైం గ్యాప్లో మేము ఒక్కొక్కటిగా చేస్తూనే వస్తున్నాం. 6 గ్యారెంటీల విషయంలో ఇప్పటికే 2 అమలు చేసినాం. ఫిబ్రవరిలో ఉచిత కరెంటు విషయంలో అమలు చేసేస్తాం. అదేవిధంగా రైతు భరోసా విషయంలో కూడా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పూర్తిగా మేము కంప్లీట్ చేసేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. కానీ ఎందుకు మీకు అంటే మీరు ఎందుకు ఆపుకోలేకపోతున్నారో, ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో మాకు అది అర్థం కావట్లేదు. బేసికల్గా ఒకటి మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు ఉన్న ఈ రాష్ట్ర కాల పరిమితిని మీరు బంగారు తెలంగాణ అని చెప్పుకున్న మీరు, అంటే బంగారు తెలంగాణ మీ చేతిలో పెడితే బంగారు తెలంగాణ తీసుకుపోయి తాకట్టు పెట్టిరు. మీరు తాకట్టు పెట్టిన బంగారు తెలంగాణ విడిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలకు అంటే పరిపాలన అందించడంతో పాటు ఈ రాష్ట్రంలో దోచుకున్న ప్రతి సంపదను తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఆ ఉండే క్రమంలో టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు కదా, రైతు బంధు ఆల్రెడీ పడడం స్టార్ట్ అవుతుంది. బలిసిన రైతులకి కొన్ని 100 కోట్లు అప్పజెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అదే బలిసిన రైతులకు అప్పజెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు భరోసా రూపంలో వాళ్లకు ఆర్థిక బలం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అందుకే లేట్ అవుతుంది. దాన్ని మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు, దాన్ని మీరు గెలకాల్సిన అవసరం లేదు. రైతులకు క్లారిటీ ఉంది. ఇక్కడ అంటే చాలామంది అంటే వీళ్ళు రైతు బంధు మీరు వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పేసి అనడం జరిగింది. ఇవ్వకపోవడంతో గోసపడతా ఉన్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అలా కరెంటు కోతలు కూడా మొదలయ్యి మీరు రావడంతో మహిళలు మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్టిస్టులో ఉచిత ప్రయాణం ఉందో దానివల్ల పెద్ద ఎత్తున జుట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటా ఉన్నారంట. ఒక విషయం ఏంటంటే, విమర్శ చేయడానికి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, వాళ్ళ దగ్గర ఓపిక లేదు. ఎక్కడ మేము దోచుకు తిన్న దాన్ని ఎక్కడ బయట పెట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తారని చెప్పి భయపడుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. మేము స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఏంటంటే, రైతు రుణమాఫీ విషయంలో ఒక రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రైతు కార్పొరేషన్లో పర్టికులర్గా ఇంత నిధులను పెడితే రేపు బ్యాంకులు కూడా నమ్మి రైతులకు, బ్యాంకులకి, రైతు కార్పొరేషన్కి ఒక మంచి అంటే ఒక సంబంధం ఏర్పడుతుంది. దానివల్ల రైతులకు స్వాలంబన ఏర్పడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక విజన్తో పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆ విజన్ ఉంది. రైతుల విషయంలో క్లియర్ కట్ విజన్ ఉంది. భూస్వాములకు, పెత్తందారులకు రాష్ట్ర ఖజానాన్ని దోచిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఆ విషయం ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు రైతులకు చాలా క్లియర్ కట్గా తెలిసింది. కానీ ఈరోజు మాట్లాడుతున్న ప్రతి రైతు బంధు గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళు అంటే భూస్వాములకు, పెత్తందారులకు ఇచ్చేయాలా పైసలు, ఈ రాష్ట్ర ప్రజల పైసలు వాళ్ళకి ఇచ్చేయాలా? మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏమన్నారు? రైతు బంధు పడలేదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టమని అన్నారు. రైతులకు ఈ మాట చెప్పలే. సగం వీడియోలు కట్ చేసి పెడితే ఈ తెలంగాణ ప్రజలు నమ్ముతారని అనుకుంటారేమో. అట్ట చేసుకునే ఈరోజు మీరే ఒక గోతిని ఏర్పాటు చేసుకొని ఒక గూతుని తవ్వుకొని దాంట్లో కూర్చున్నారు మీరు. రైతు బంధు పడలేదు, అది నిజమే కదా, పడలేదని చెప్పేసి వ్యక్తుల మీద దాడి చేయడం అనేది ఏ పాటి సభ? ఫస్ట్ 1 ఎకరా రైతులకు, తర్వాత 2 ఎకరా రైతులకు, తర్వాత 3 ఎకరా రైతులకు రైతు బంధు పడుతూనే ఉంది. ఆ పడుతూనే ఉన్న క్రమంలో ఒక లిమిట్ పెడతామని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానాన్ని బొక్కబెట్టే ప్రయత్నంలో రాష్ట్ర ఖజానాన్ని
మొత్తం ఆగమాగం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పటి వరకు ఈ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఖజానాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రంలో ఖజానాన్ని ఆగం చేసిన క్రమంలో అదే సంస్కృతిని అదే పద్ధతిని కాంగ్రెస్ పార్టీ అవలంబించడానికి సిద్ధంగా లేదు. మేము ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఈ బంగారు తెలంగాణని చెప్పుకున్న వాళ్ళు అంటే బిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే, ఉద్యమకారులు మన చేతిలో పెడితే, ప్రజలు తీసుకుపోయి కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ దానిపై తాకట్టు పెట్టిండు. దాని గురించి ఈ రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. మీరు ఒకటి ప్రధానంగా గమనించుకోండి అన్నగారు, మీ క్వశ్చన్ని నేను తప్పుపట్టడానికి లేదు. ఒక బాధ్యత గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులుగా ప్రజల సమస్యను తీర్చడానికి మాకు కూడా ఒక యాక్సెస్ ఉంటుంది, ఉండదని కాదు. కానీ ఒక టైం బౌండ్ పీరియడ్లో మేము 100 రోజుల కాలం అడిగినాం. ఈ 100 రోజుల కాల పరిమితిలో మేము అది చేస్తామని చెప్పినాం. దాని గురించి ఎప్పటికీ గైడ్లైన్స్ మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్రాంతి సంబరాలు ఇక్కడ అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సంబరాలు చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళగలిగారు కదా ఐటీ శాఖ మంత్రి గారితో కలిసి. అంటే ఒక సీఎం హోదాలో ఉండి వారి జీవితంలో పండగలకు పబ్బాలకి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వారి పూర్తి సమయాన్ని సచివాలయానికి ప్రజలకి అధికారుల సమక్షలకే కేటాయిస్తున్నారు కదా, అది ప్రజాపాలనకు నిదర్శనం కదా. తెలంగాణ రాష్ట్ర పరువుని బయట దేశాలకు వెళ్ళి తీసుకొచ్చాడు, కనీసం ఇంగ్లీష్ రావట్లేదు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసినటువంటి విమర్శ కూడా ఉంది కదా. ఇప్పుడు ఒక మాట ఏంటంటే 38,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్తో తీసుకురాలే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రధాన అంశంగా ఇచ్చేలే. తెలంగాణ రాష్ట్రంలో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక జెడ్పీటీసీగా ఎన్నిక కాబడి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళగలిగారంటే దమ్మున్న నాయకుడు. ఇంగ్లీష్ నాలెడ్జ్తో వచ్చారు. ఇంతవరకు అమెరికాలో చదువుకొని అంటే ఒక సెకండ్ జనరేషన్ కిడ్గా స్పూన్ ఫీడు ఒక బంగారు పళ్ళెంలో బంగారు చెంచాతో అన్నం తినే స్థాయిలో ఉండి కేటీఆర్ గారు ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కాక. కానీ వారు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ కానీ ఇంగ్లీష్ విద్యా వ్యవస్థ కానీ బాగుపడిందా? ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి ఏ భాష వచ్చు, ఏ ఇంగ్లీష్ వచ్చు? మరి ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేకపోయారా? సో అట్లే దావోస్ పర్యటనకు వస్తే ఏదైతే ఆదానిని రాహుల్ గాంధీ అక్కడ విమర్శిస్తాడు, ఇక్కడ మీరు పెట్టుబడులు ఎట్లా తెచ్చుకుంటారని అడుగుతా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆదాని యొక్క ఏదైనా ఆధిపత్యం దిశగా వాళ్ళు వెళ్తే దానికి కాంగ్రెస్ పార్టీ 100% వ్యతిరేకం. కానీ ఆదాని అనే కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతామంటే దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఇట్స్ అ గవర్నమెంట్ పాలసీ. రేపు అదే విషయం కేటీఆర్కి జరిగినా కూడా 100% వారు యాక్సెప్ట్ చేయాల్సి ఉండేదేమో. మీరు ఒకటి గమనించండి, ప్రధానంగా ఏంటంటే చేసిన ఫలితాన్ని చూడకుండా జరిగిన చర్యల మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ప్రజల యొక్క ఇంటెన్షన్ని డైవర్ట్ చేయొచ్చేమని అనుకుంటారేమో. కానీ ఒకటి గమనించండి, ఈ రాష్ట్రంలో ఉన్న గత 2018 నుంచి ఉన్న కాలం పీరియడ్లో విద్యాశాఖ మంత్రిగా చేసిన సవితా ఇంద్రారెడ్డి గారు కూడా 12th ఫెయిల్ అయిన వ్యక్తి. వారికి ఇంగ్లీష్ ప్రాపర్ వేలో రాదే. మరి వారు విద్యాశాఖ మంత్రి ఎట్లయినా మరి మీ పీరియడ్లో? అంటే ఏ విషయాన్ని తీసుకెళ్ళి మీరు ఈరోజు ప్రజల ముందు పెడదామనుకుంటున్నారు? ప్రజల దగ్గర మెప్పు పొందండి. మీ అహంకారాన్ని మిమ్మల్ని దూరం చేసే ప్రయత్నంలో ప్రజలు మిమ్మల్ని గద్దెదించారు కదా. ఎందుకు స్తబ్దుగా ఉండలేకపోతున్నారు? ఎందుకు ఎగురుతున్నారు ఇట్లా? వీళ్ళైతే గవర్నమెంట్ కూలిపోతుంది అంటున్నారు, 6 నెలలు కూలిపోతుంది అంటున్నారు, మాకు మంచి మెజార్టీ వచ్చిందని అంటున్నారు, 1% ఓట్లతో ఓడిపోయినామంటున్నారు. అంటే ఇదంతా దేనికి? పార్లమెంట్ ఎలక్షన్స్లో 1 సీటు కూడా రావడానికి మీకు ఆస్కారం లేదు. ఓకే, రేవంత్ రెడ్డి గారు అన్నారు కుర్చీ చదువుకోక ముందుకే బావా బొమ్మర్దులు అటో కూడా ఇటో కూడా వేసుకుంటా ఉన్నాడు. మరి బావా బొమ్మర్దులకే తట్టుకుంటలేడు. రేపు పులి వస్తుంది, సీఎం కేసీఆర్ వచ్చినాక మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు అని కేటీఆర్ గారు అంటారు. ఒక మాట ఏంటంటే కేటీఆర్ గారికి ఒక మాట చెప్పాలి. అంటే మాటలతో మాయ చేస్తారు మీరు, నాన్నగారి పోలిక కావచ్చు మేబీ. సో ఒక మాట మీకు స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నామంటే, పులి బయటికి వస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దేనికి? బయట వేలాడదీయడం కోసం. ఎందుకు వేలాడదీయాల్సిన సందర్భం వచ్చిందంటే రాష్ట్ర పరిస్థితి చాలా దిగజారిపోయింది. దిగజారిపోయే ప్రయత్నాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో అవినీతి కోకొల్లాగా తయారైంది. రాష్ట్ర ఖజానా మీద దాడి చేసిరు. కేసీఆర్ గారి కుటుంబం దాడి చేసింది.
గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనలో దృష్ట్యా ప్రతి అంశాన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి అధికారులకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళని పరిపాలన భాగస్వామ్యం ప్రాపర్ వేలో చేసి ఒక నియంత్రణ వేలో కాకుండా ప్రజలకు నచ్చే విధంగా చేస్తున్నారు. బాబు అమృతులను మేము అంటలేము, బిల్లా రంగాలంటున్నాం మేము. చార్లెస్ శోభరాజ్ బయటకు వస్తే ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. మేము ఏమంటారు సంయమనం పాటిస్తున్నామంటే ప్రభుత్వంలో ఉండి బాధ్యతాయుతంగా ప్రజలకు సంక్షేమ ఫలాన్ని అందించే విషయంలో సంయమనం పాటిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం మీ తాత తరాలు కాదు. మురిసిరు కదా, విర్రవీగిరు కదా. కామారెడ్డిలో దెబ్బ కొడితే గజ్వేల్లో ఫామ్ హౌస్లో పండుకోవాల్సి వచ్చింది. అలాంటి దెబ్బ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కొట్టిరు. 39 మంది విర్రవీగుతున్నారు కదా. ఉంటారా? గ్యారంటీ ఇస్తారా మీరు? పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎన్ని స్థానాలు గెలవచ్చు మీరు? అసలు మీ ఉనికి ఉంటుందా? అసలు మీరు ఉంటారా? ఏ టీడీపీని ఈ రాష్ట్రంలో లేకుండా చేసిర్రో అలాంటి పరిస్థితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించమని ప్రజలు మీకు అధికారం కట్టబెడితే ఒక దశలో ప్రతిపక్షాలని, ఒక దశలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాని నియంత్రించుకుంటూ వచ్చి ఎంతగానో ఈ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిరు. ఈ తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం ఏంటంటే, తెలంగాణ ప్రజలారా, 10 సంవత్సరాల కాలంలో మీరు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మీరు పొందుతారన్న ఆశతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిరు. మంచి మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టిరు. మీ నిర్ణయాన్ని, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే మీకు అందాల్సిన ఫలాలను అందించే విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తుంది, నిరంతరం కష్టపడుతుంది. మీకు దక్కాల్సిన ఫలాలను మీకు దక్కే విధంగానే చేస్తుంది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసే ఛాన్సే లేదు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మీ ఆశయాలను కానీ, మీ కోరికలను కానీ, మీ లక్ష్యాలను కానీ, మీ ఆకాంక్షలను కానీ ఎక్కడ గాలి కొదిలేసే ప్రయత్నం చేయదు. బిల్లా రంగాల మాటలను, చార్లెస్ శోభరాజు యొక్క మాటలను మీరు మైండ్లో పెట్టుకొని కనుక తప్పుదోవ పడితే మాత్రం అది మళ్ళీ మనకే నష్టం అవుతుంది. ఈ రాష్ట్రాన్ని గద్దర్లక్క పీక్కొత్తిని, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఆగం చేసే ప్రయత్నం చేసిన ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ దొంగ ముఠాని తరిమి కొట్టే రోజు దగ్గరకు వచ్చింది. సో గుంపు మేస్త్రి అని పదే అవహేళన చేస్తూ ఉన్నారు ఎక్కడైనా. దాన్ని ఎట్లా చూస్తున్నారు? మీ పార్టీని, మీ ఆధిపత్యాన్ని, మీ నియంతృత్వాన్ని సంపి బొందబెట్టి దాని మీద గోరు కట్టే గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు. అంతే, 100%. ఆ విషయంలో ప్రాబ్లం లేదు. మీరు ఎంత రెచ్చగొట్టే కొద్దీ, మీరు ఎంత ఇబ్బంది పెట్టే కొద్దీ అంత షైన్ అయ్యి, అంత లక్షణంగా తయారయ్యే ఒక లక్షణాలు ఉన్న నాయకుడు. గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడాలి. మీ సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కుదరదు కదా. గమనించుకొని మాట్లాడండి, దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఎస్, 100% గుంపు మేస్త్రే. మా అందరికీ, మా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే గుంపు మేస్త్రి, మీ నాయకత్వాన్ని బొందబెట్టే గుంపు మేస్త్రి, మీ యొక్క నియంతృత్వాన్ని అణిచిపెట్టే గుంపు మేస్త్రి. సో ఆ విషయంలో ఏం డౌట్ లేదు. 100% మేము దాన్ని ఒప్పుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ప్రజల సంక్షేమం తెలిసిన, చెమట చుక్క యొక్క విలువను తెలిసిన వ్యక్తి. మీరు ఎన్ని ట్రోల్స్ అయినా చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు, తగ్గరు కూడా. వారి నాయకత్వం మీద, వారి విజన్ మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సో టీఎస్పీఎస్సీ బోర్డుని అయితే ప్రక్షాళన చేసిరు. మరి చైర్మన్గా మహేందర్ రెడ్డి గారిని, ఇతర సభ్యులను కూడా నియమించినట్టున్నారు. మహేందర్ రెడ్డి గారు కేసీఆర్ మనిషి, మళ్ళీ మహేందర్ రెడ్డికి ఎందుకు ఇస్తారు? ఇది రెడ్డిల ఆధిపత్యం కాదా? ఇప్పుడు ఒక మాట ఏంటంటే, మహేందర్ రెడ్డి గారు కేసీఆర్ మనిషి అని మీరే అంటున్నారు, మళ్ళీ రెడ్డిని నియమించారని మీరే అంటున్నారు. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్లలో మాకు ఎక్కడ అర్థం దొరుకుతలేదు. ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక టీఎస్పీఎస్ అనే కాన్స్టిట్యూషనల్ బాడీలో రిక్రూట్ జరిగేటప్పుడు ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ ఎక్స్పీరియన్సు, అదేవిధంగా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఆ ఏజ్ ఫ్యాక్టర్ విషయానికి వచ్చినప్పుడు, సీనియారిటీ, ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినప్పుడు ఒక అథారిటేరియన్ పర్సన్ ఉండాలి. అంటే ఎవరిని పడితే వారిని టీఎస్పీసీ చైర్మన్గా నియమించరు. ఒక పర్టికులర్ అథారిటీ ఉండాలి దానికి. అంటే వారు ఐఏఎస్, ఐపీఎస్ అయి ఉండాలి, సర్వీస్లో క్లియర్ కట్ వర్క్ చేసి ఉండాలి,
ఒక రాష్ట్రానికి ఒక అంశం మీద ప్రాధాన్యత అంటే ప్రాతినిధ్యం వహించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి ఉండాలి. సో ఇవన్నీ అంశాలని కలిగి ఉన్న వ్యక్తి ఉంటే టీఎస్పీసీ ప్రాపర్ వేలో నడుస్తుందని చెప్పి, అలాగని చెప్పి అంత ఫ్రీ హ్యాండ్ ఉండదు, గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ విషయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల కాలంలో అంత పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పి భుజాలు తడుపుకుంటున్న బీఆర్ఎస్ నాయకులారా, మీరు చాలా ఈ టీఎస్పీఎస్సీ విషయంలో ఉద్యోగాల విషయంలో ఎన్నో లంగ పనులు చేసిరు, ఎన్నో లుచ్చ పనులు చేసిరు. వాటన్నింటినీ గ్రహించారు కాబట్టి ఈరోజు తెలంగాణ విద్యార్థి లోకం రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని అధికారం దూరం చేసే ప్రయత్నం చేసిరు. ఇప్పుడు ఒక మంచి దిశలో తెలంగాణ రాష్ట్రం అంటే వెళ్తుంది. విద్యార్థులకు భరోసా ఇచ్చే విషయంలో కానీ, నిరుద్యోగులకు భరోసా ఇచ్చే విషయంలో కానీ ప్రాపర్ వేలో వెళ్తుంది. ఏం జరగకుండానే, ఏం అవ్వకుండానే అవాకులు చెవాకులు పేల్చుకుంటూ కూర్చుంటే అధికారంలో వచ్చి 50 రోజులు కూడా కాలే. అంతలోనే అంటే ఇలాంటి రాంగ్ ఇష్యూస్, రాంగ్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు? మీ దగ్గర ఇష్యూస్ లేవా? టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడని బయట నడుస్తూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? మన తెలంగాణ, మన నిధులు, మన నియామకాలు మనకనే కదా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది. బ్రదర్, ఒకటి గుర్తుపెట్టుకోండి, భూతద్దం పెట్టి చూస్తే లోపాలను బయట చూపించి ఏదో రాంగ్ ప్రొజెక్షన్ ఇద్దామని అనుకుంటారేమో. ఒకటి మీరు ప్రధానంగా గమనించుకోండి, ఎప్పుడైనా సరే ఒక సర్వీస్ చేసే వ్యక్తి, ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. సోమేష్ కుమార్ గారు ఉన్నారు, ఏది వాస్తవ వృత్త బీహార్ సంబంధించిన వ్యక్తి, ఇక్కడ సీఎస్గా చేశారు కదా. అదేవిధంగా ఐఏఎస్లకు, ఐపీఎస్లకి రాష్ట్రం సర్వీస్లో క్యాడర్ ఎట్లా నియమిస్తుందో, అదేవిధంగా కింది స్థాయి ఉన్న ఎవరైతే మనకు అంటే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా వేరే రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం కేటాయించుకునే పరిస్థితి ఉంటుంది. 2 రాష్ట్రాలు డివైడ్ అయినప్పుడు వారి సర్వీస్ని ఇక్కడే వినియోగించి ఇక్కడే వాళ్ళు రిటైర్డ్ అయినప్పుడు 100% వారిని ఇక్కడే పెట్టుకుంటారు. సో అది కామన్గా జరుగుతున్న విషయం. దాని ఆంధ్ర మూలాలు అంటగట్టాల్సిన అవసరం లేదు, ఆంధ్ర మూలాలను చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్న చాలామందికి వాళ్ళ మూలాలు ఆంధ్ర అయి ఉండొచ్చు. అలాగని చెప్పి వారు తెలంగాణ వాస్తవులు కాకుండా పోతారా? సో మీరు చేస్తున్నప్పుడేమో ఆ వాదం పెద్ద బలంగా మీకు అనిపించలే, మేము చేస్తున్నప్పుడేమో ఆ వాదాన్ని పట్టుకొని మీరు ఏలాడదాం అంటున్నారు. అంటే ఇదంతా శుద్ధపూసలు మాట్లాడడం ఏదైతే ఉందో అది ఎవరి చెవులు పూలు పెట్టడానికి ట్రై చేస్తున్నది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక విషయం మాత్రం వాస్తవం, రాష్ట్ర ప్రజలు కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఓటరుగా మారి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కట్టబెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఎంత ఉందో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, దాంతోపాటు బీఆర్ఎస్ నాయకత్వం మీద వ్యతిరేకత కూడా అదే విధంగా ఉండే. ఈ 2 అంశాలు కలిసినాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా మంచి సుపరిపాలన అందిస్తుంది. ఈ బిల్లా రంగా, చార్లీ శోభరాజు వాళ్ళని ఎవరు కథం పట్టించాల్సిన అవసరం లేదు. వాళ్ళ అహంకారమే వాళ్ళ కథం పట్టిస్తుంది, వాళ్ళ అహంకారమే వాళ్ళని మింగేస్తుంది. వాళ్ళ అహంకారంతోనే వాళ్ళు రాజకీయంగా కానీ అన్ని విధాలు కానీ వాళ్ళ కిందికి పడిపోతారు. దానికి కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళలో అహంకారం తగ్గలేదు. కొంచెం అంటే ఒక ప్రతిపక్ష హోదాని మీకు ప్రజలు ఇచ్చిన తర్వాత ఆ ప్రతిపక్ష హోదా ప్రకారమే మీరు ప్రశ్నలు వేయండి, ఆ విధంగానే మీరు మాట్లాడండి. తెలంగాణ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా మేము కూడా మీకు ఆ విషయంలో కోఆపరేట్ చేస్తాం, ఏం ప్రాబ్లం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే ప్రభుత్వం వచ్చి 50 రోజులైనా కూడా ఇంకా వీసీని తీసేయలేదని ఒక ప్రశ్న వస్తుంది. ఒక ఉస్మానియా విద్యార్థి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే 100% వీసీని తీసేస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఆయన టైం కూడా అయిపోయింది. అట్ ద సేమ్ టైం కొత్త వీసీ రిక్రూట్మెంట్ విషయంలో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే అప్పటి వరకు ఖాళీగా ఉంటుంది కదా ఆ పోస్ట్. సో కొత్త వీసీ వచ్చిన తర్వాత వెంటనే ఈయన ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా అక్కడ ఇప్పుడున్న వీసీ రవీంద్ర గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధిపత్యాన్ని కూడా తట్టుకోవడానికి ఏం అక్కడున్న అండ్ విద్యార్థులు మేము పర్టికులర్గా ఆ విషయంలో ఏం సిద్ధంగా లేము. 100% వారు కూడా వెళ్తారు. ప్రక్షాళన జరుగుతుంది, విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుంది, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న వైద్య విధానం కూడా ప్రాపర్ వేలో పోతుంది. నిన్నే సమావేశాలు జరుపుతున్నారు. ఇదంతా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన తిరిగి తెచ్చే విషయంలో 100% గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారు. ఎన్నోసార్లు ఉస్మానియా యూనివర్సిటీలో అటు హాస్టల్కి సంబంధించి కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ,
టాయిలెట్స్ కానీ ఇవేవి బాగాలేవని చాలా మీడియాలో చూపెట్టారు. మరి ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, ఉస్మానియా విద్యార్థిగా ప్రభుత్వాన్ని ఎట్లా దాంట్లో అది చేస్తారు? అందరూ అంటే ప్రొఫెసర్స్ కానీ వీళ్ళకి అంటే ప్రొఫెసర్స్ సలహాలు కానీ అక్కడున్న ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో నాయకుల సలహాలు కానీ విద్యార్థి సంఘాల సలహాలు కానీ అన్నీ తీసుకొని ఒక రిప్రజెంటేషన్ ప్రాపర్ వేలో తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ప్రాపర్ వేలోనే ఫండ్స్ అలాకేట్ చేపించడం. ఇన్ని రోజులు కేసీఆర్ యొక్క అహంకారపూరితమైన పాలనను వ్యతిరేకంగా మేము కొట్లాడినాం. మాకు ప్రాపర్ వేలో ఇమ్యూనిటీస్ రావాలి, ప్రాపర్ వేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బిల్డ్ అవ్వాలి, ప్రాపర్ వేలో మెస్ ఛార్జెస్ త్వరితగతిన రిలీజ్ చేయాలి, హాస్టల్ ఫెసిలిటీస్ మంచిగా ఉండాలని చెప్పి కొట్లాడినాం. ప్రగతి భవన్ ముట్టడి చేసే ప్రయత్నం చేసినాం, అరెస్ట్లు అయినాం, అన్నీ చేసినాం. సో ఇప్పుడు అవే ఫలాలని అంటే రేపు ఇప్పుడు మాకు అడ్మిషన్లు కొద్ది కాలంగా అయిపోయే ఛాన్సెస్ వచ్చినా కూడా మా తరం వారికి మా తర్వాత తరం వారు కూడా ఇబ్బంది పడకుండా బాధపడకుండా వాళ్లకు ప్రాపర్ వేలో అన్ని ఫెసిలిటీ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డౌట్ లేదు. ఇక్కడ ఒకటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది, ప్రత్యేకంగా మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర యొక్క విద్యా వ్యవస్థని అప్లిఫ్ట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక క్లియర్ కట్ విజన్ ఉంటుంది. సో మీ 6 గ్యారంటీల విషయంలో కానీ వెనక్కి తీసుకోబోతారు. 6 గ్యారంటీలు అసలు అమలు అయ్యే ఛాన్స్ లేదు. ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ అప్లికేషన్లు ఇవ్వడము, టైప్ చేయడము, డేటా ఎంట్రీ ఇవన్నీ బోకస్ అని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. 6 గ్యారంటీలు అమలు కావు అని చెప్పే వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టండి. ఆ విషయంలో మాకేం ఇబ్బంది లేదు. ఆ విషయంలో మేమేం అడ్డు రావడానికి సిద్ధపడం. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇప్పటికే 2 అమలు అయినాయి, అమలు చేస్తున్నాం మేము. మిగతా వాటికి గైడ్లైన్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ సన్నాసులకు తెలియదా అసలు గైడ్లైన్స్ అంటే ఏంటో తెలియదా? 2018లో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మేము ఇస్తా అంటే హెచ్చులకు పోయి 3,116 ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు దాకా అంటే ఎందుకు వెళ్ళలేదు? 5 సంవత్సరాల కాలంలో గైడ్లైన్స్ దొరకలేదా? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు దొరకలేదా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడే నిరుద్యోగులు గుర్తొచ్చిరా? 6 గ్యారెంటీలు చెప్పినాం, 100% అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎటువంటి సశమిషం లేదు. టైం తీసుకుంటుందంటే నిజమైన అర్హులకి, నిజమైన లబ్ధిదారులకు చేకూర్చే పని చేస్తుంది. ప్రభుత్వం యొక్క నిధులు కానీ, ప్రభుత్వం యొక్క పథకాలు కానీ రాంగ్ వేలో పోవద్దు, రాంగ్ డైరెక్షన్లో పోవద్దు. అర్హులు కాని వాళ్ళకు కనుక పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి తెలుసుకొని ప్రాపర్ వేలో స్క్రూటనైజ్ చేస్తుంది. అంతేగాని 6 గ్యారెంటీలు ఎగ్గొట్టే పని కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. అబద్ధాలు మాట్లాడి మీలాగా ప్రజల చెవిలో పూలు పెట్టి ఎన్నికలప్పుడు పైసలు పంచేస్తే అయిపోద్దనే భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉండలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% 6 గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో చాలా అంశాలు, ఆ అంశాలను తీర్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా పనిచేస్తుంది. ఆ విషయంలో ఓకే. ఉద్యోగాల విషయానికి వస్తే స్టాఫ్ నర్సులు ఏదైతే ఆల్రెడీ ఎగ్జామ్ జరిగింది, మందికి పుట్టిన బిడ్డను మా పిల్లలు అంటారు కాంగ్రెస్ వాళ్ళు, అవి కేసీఆర్ గారు వేసిన ఉద్యోగాలు అని అంటారు. కేసీఆర్ గారు ఉద్యోగాలు వేసిరు కాదని అంటలేము, కానీ రిక్రూట్మెంట్ కేసీఆర్ గారి చేతిలో ప్రాపర్ వేలో జరుగుతుందని గ్యారెంటీ ఉండేదా? దీన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు మేము దాన్ని ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుందాం అనుకుంటున్నాం? ఇన్ని వేల పోస్టులు ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ప్రాపర్ వేలో రిక్రూట్ చేసి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని స్టార్ట్అవుట్ చేసుకొని మేము చేయగలిగినామంటే అది పనితనం. అది ప్రజాపాలనలో ఉన్న నాయకుల పనితనం. అది చిన్న చిన్న దానికే కొర్రీలు పెట్టి అరే ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి నిరుద్యోగులు కుయ్యో ముర్రో అని మొత్తుకున్నా కూడా స్పందించలేదు కదా. ప్రతి చోట ప్రాబ్లం ఉంటుంది, ఉండదని కాదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్లోనే ఉంటుంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దాన్ని షార్ట్అవుట్ చేయడానికి ఆన్సరబిలిటీ ఉండాలి కదా, బాధ్యత తీసుకోవాలి కదా. ఎస్, స్టాఫ్ నర్స్ విషయంలో మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా రిక్రూట్మెంట్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రాపర్ వేలో రిక్రూట్ చేసింది, అందుకే ఆ వైభవాన్ని చాటింపు చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఇదే విధంగా అన్ని ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ప్రాబ్లం వస్తే మేము ఫామ్ హౌస్లో కూర్చోం, ప్రాబ్లమ్స్ వస్తే మేము దాక్కోం, ప్రాబ్లమ్స్ వస్తే మీడియాకు దూరంగా ఉండిపోం. ప్రాబ్లమ్స్ వస్తే అందరూ కలెక్టివ్గా కూర్చొని ఎవరు దానికి బాధ్యత వహిస్తారో వాళ్ళు తీసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ స్టాఫ్ నర్సుల పోస్టులు రిక్రూట్ ప్రాపర్ వేలో జరిగింది. అది గమనించండి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా. ఫస్ట్
తర్వాత విమర్శ చేయడం స్టార్ట్ చేయండి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే ఒక్క ఉద్యోగం ఇచ్చిన ముక్కు నాలుగు రాస్తా అంటుండు పాడి కౌశిక్ రెడ్డి. 100% ముక్కు నీళ్ళకి రాసుకో, ఇంకేమైనా నీళ్ళకి రాసుకో, మాకేం ప్రాబ్లం లేదు. మీరు అంటే మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన ఇబ్బందులకు ముక్కు ఒకటే కాదు, మిగతా ఏం రాసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కసి తీరదు. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మంచి చెడు తెలుసుకొని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి బ్రదర్, 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడి సాధించుకున్నాం అని చెప్పి నాకు అంటే చాలామంది అనుకున్నారు మనసులో, కానీ వాళ్ళ ఆస్పిరేషన్ తీరలేదు, వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ ఆస్పిరేషన్ కానీ అది ఫుల్ఫిల్ కాలేదంటే దట్ బికాజ్ ఆఫ్ కేసీఆర్ చేసిన ఒక అవినీతిపరమైన ఒక నియంతృత్వపరమైన రాజకీయము పరిపాలన ద్వారానే ఈరోజు చాలామంది ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఒక్క ఉద్యోగం ఇచ్చిన ముక్కు నెలకు రాసా అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్పారు కదా. 2014 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది చాలామంది, ఇదే అశోక్ నగర్, దిల్సు నగర్ ఆ ఏరియాలలో. 2023 నాటికి వాళ్ళకి ఇంకా జాబులు రాలే. వాళ్ళకి ఎంత ఏజ్ అయి ఉంటుంది, వాళ్ళకు ఎంత కాదనుకున్నా ఈజీగా 20 సంవత్సరాలు అప్పుడు జాబ్ల కోసం ప్రిపేర్ అవ్వడానికి వస్తే 30 సంవత్సరాలు వాళ్ళకి అయిపోతాయి. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుంటారు, హైదరాబాద్లో వాళ్ళ ఎక్స్పెన్సివ్స్ని ఎట్లా డీల్ చేసి ఉంటారు, ఇవన్నీ ఆలోచించాల్సి ఉంటుంది కదా. మాట్లాడాల్సి వస్తే టెక్నికల్ పాయింట్ చాలా మాట్లాడవచ్చు. బజారుకి ఈడ్చుకొచ్చి రాయికో చెట్టుకో కట్టేసి పిచ్చ కొట్టుడు కొట్టవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళు చేసిన కొన్ని ఫాల్తు పనులకి. కానీ అధికారంలో ఉన్నాము, సంయమనం పాటించాలి, ప్రజలకు ఆన్సరబుల్గా జవాబుదారీగా ఉండాలని చెప్పి చాలా విషయాలు ఓపిక పడుతున్నాం. ఓకే, తొందరలో కేసీఆర్ పర్యటన ఉంటుందంట. కేసీఆర్ వస్తే కాంగ్రెస్ ఖతమని కేటీఆర్ అంటుండు. అట్లే తొందరలో కేసీఆర్ని మళ్ళీ సీఎం చూస్తామనే వాదన బీఆర్ఎస్ నుంచి వస్తుంది. అంటే కేసీఆర్ పర్యటన మహారాష్ట్రలో ఉంటుందా, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? జాతీయ పార్టీ కదా బీఆర్ఎస్, నెక్స్ట్ జరగబోయేది పార్లమెంట్ ఎలక్షన్స్ కదా. ఓకే, ఇక్కడ తెలంగాణ విషయం చెప్తారు వాళ్ళు. వాళ్ళు భారతీయ రాష్ట్ర సమితిగా మార్చిర్రు అంటే ఢిల్లీలో పోటీ చేస్తారా, మణిపూర్లో పోటీ చేస్తారా, గుజరాత్లో పోటీ చేస్తారా, నరేంద్ర మోడీ గారి మీద కూడా వాళ్ళ క్యాండిడేట్ ఉంటాడా, ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. భారతీయ రాష్ట్ర సమితిగా మారిన తర్వాత తొండముదిరి ఊసరవెళ్ళైంది కదా, ఎట్లా అధికారంలో చేపడతారు? ఇట్లా వాళ్ళ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ చార్లెస్ రంగా వాళ్ళలో ఒక వ్యక్తి అయిన కేటీఆర్ గారు చెప్పారు కదా, రంగా బిల్లాలో ఒక వ్యక్తి చెప్పింది కదా, ఏమని సీఎం పదవి, సీఎం అనే 2 అక్షరాల కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే మాకు పెద్ద అని అన్నారు కదా, ఇంకా సీఎంతో పనే ఉంది. ఆ 3 అక్షరాలతోనే సాటిస్ఫాక్షన్ అవ్వమని చెప్పండి, ఆ 3 అక్షరాలతోనే రోజు కలలో ఊహించుకోమని చెప్పండి. యాక్చువల్గా యువరాజుని చేద్దామనుకున్నారు కానీ యువరాజు యొక్క నోటి దూల ప్రీ మెచ్యూరిటీ వల్ల కొంచెం ఏం కాలేకపోతుంది. కేటీఆర్ గారికి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే 39 స్థానాలు మీకున్నాయి. 39 స్థానాల్లో ఇదే ప్రజాస్వామ్యంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట 39 స్థానాల్లో మీరు ముఖ్యమంత్రిని ఎట్లా చేయగలరు? మీ గౌరవ కేసీఆర్ గారిని అట్లా చెప్పే కదా ఉన్న ఎమ్మెల్యేని మొత్తం పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారి తప్పిదమో ఇంకో తప్పిదం మీరు అనొద్దు, కాంగ్రెస్ పార్టీ తప్పిదం అనొద్దు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలారా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి పుత్రరత్నం యొక్క నోటిదూల వల్ల సీఎం అవుతా అని చెప్పేసరికి ఏమవుతుందంటే సీఎం అవుతారు, ఎట్లా సీఎం అవుతారని చెప్పి వాటిలో కూడా డౌట్ వస్తే ఉన్నది భయ ఉంచుకున్నది భయ అన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మెసేజ్ పోతుందని చెప్పి మొన్న మెదక్ నుంచి 4 ఎమ్మెల్యేలు పోయి కలిసిరు, మొన్న ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్రనగర్ నుంచి పోయి కలిసిరు. ఇట్లా మొత్తం ఒకసారి బొక్క పెడితే మొత్తం ఆగమైపోతుంది కదా బీఆర్ఎస్ పార్టీ. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్లో 0. వాళ్ళని ఎందుకు అసలు తెలంగాణ ప్రజలు కూడా క్లియర్ కట్గా అనుకుంటున్నారు ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్కి అని చెప్పి. లోక్సభ విషయానికి వస్తే అటు ఏపీ చూసుకుంటే బిడ్డొచ్చిన వేళ గోడొచ్చిన వేళ అంటారు. మరి షర్మిల కాంగ్రెస్లోకి రాగానే అటు మమతా బెనర్జీ గారు కానీ నితీష్ గారు కానీ కాంగ్రెస్ కూటమి నుంచి వెళ్ళిపోయారు. 3 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పార్లమెంట్ స్థాయిని ఎట్లా ఎదుర్కోబోతుంది? నితీష్ కుమార్ గారు తను ముఖ్యమంత్రి అవ్వడం కోసం కూటమి నుంచి వెళ్ళిపోయాడు. మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్లో భారత్ జోడో యాత్ర ఎంటర్ అవుతుందంటే అది తెలుసుకొని తట్టుకోలేక కేవలం కాంగ్రెస్కి పశ్చిమ బెంగాల్లో ఉన్న 42 సీట్లో 2 సీట్లే ఇస్తా అని చెప్పి వెక్కరించి మాట్లాడి రాహుల్ గాంధీ గారి ప్రాధాన్యతను తట్టుకోలేక రాహుల్ గాంధీ గారి ప్రధాని అయితే మా ఎగ్జిస్టెన్స్ ఉండదేమో అని చెప్పి ఒక అపోహని ఒక అపనమ్మకాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు కూటమి నుంచి బయటకు వెళ్ళారు. దానికి కాంగ్రెస్ పార్టీకి అంటే ఇండియా కూటమికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చినప్పుడు షర్మిల గారు అనే వ్యక్తి అంటే ఒక డైనమిక్ లీడర్. ఎందుకు డైనమిజం అంటే
సొంత కుటుంబాన్ని ఎదిరించి నిలబడడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. జగన్ రెడ్డి చేస్తున్న అవినీతి అరాచక పాలనని, జగన్ రెడ్డి చేస్తున్న ఏదో నియంత్రిత పాలనని ప్రశ్నించడం కోసం చాలా క్లియర్ కట్గా నిలబడి ఉన్న వ్యక్తి. మేమేమి ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వస్తామని మేము అంటలేము. కానీ షర్మిల గారి నాయకత్వాన్ని చూసిన తర్వాత, షర్మిల గారి యొక్క వాగ్దాటి, వారి యొక్క పోరాట పట్టుమని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ పార్టీకి హోప్ ఉంది. ఈరోజు కాకపోతే రేపైనా కాంగ్రెస్ పార్టీకి అక్కడ హోప్ ఉంది. మంచి స్థానాలతో అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది. అక్కడున్న ఆంధ్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని అడాప్ట్ చేసుకుంటారు. సో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి మైలేజ్ రావడంతో పాటు ఇండియా కూటమి ఇంకా బలపడి ఎన్డీఏ కూటమికి ఒక గట్టి పోటీని అయితే ఇస్తుంది. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు, మన దేశ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేసి ప్రజలకు కనెక్ట్ అయ్యారు. ఈ దేశానికి ప్రజాని అయ్యే అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. జూటా ప్రధాని ఒక ఎత్తైతే, ఒక నిజాయితీ కలిగిన కావ్య ప్రధానిగా రాహుల్ గాంధీ గారు ఒకవైపు ఉన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ ఒక కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఈ దేశంలో ఉన్న సబ్బండ వర్గాల వాళ్ళ స్థితులను, పరిస్థితులని అర్థం చేసుకొని వాటి దిశగా వెళ్ళగలిగే మెచ్యూరిటీ ఉన్న, విజన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు సంపూర్ణంగా అడాప్ట్ చేసుకుంటారని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఈ దేశం వారి నాయకత్వంలో ముందుకెళ్లాలని అయితే అనుకుంటున్నాం. నార్త్ సైడ్లో మొత్తమే లేదు కదా కాంగ్రెస్? నార్త్ సైడ్ ఎందుకు లేదు? 100% ఉంటుంది. ఇప్పుడు మేము లేమా హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో? ఎక్కువ శాతం పుంజుకుంటాం. వాళ్ళు సెన్సిటివ్ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు 100% దాని తగ్గట్టే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భక్తిని ఇంట్లో ఉంచండి, భక్తిని ఇంట్లో ఉండి పూజించుకోవాలి, కానీ భక్తిని బజార్లోకి తీసుకురావద్దు. ఓకే, ఇక అయోధ్య విషయానికి వస్తే ఆడ అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఉంది. ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారిని టెంపుల్లోకి పోనీలేదు. దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఒకటే, అయోధ్య రామ మందిరాన్ని ఈ దేశ ప్రజలు వ్యతిరేకించరు, కానీ అయోధ్య రామ మందిరాన్ని రాజకీయం చేయడం మాత్రం దేశ ప్రజలు వ్యతిరేకిస్తారు. నేను ఖమ్మం జిల్లా వాసిని. భద్రాద్రి రాముడు మాకు చాలా సుపరిచితం. ప్రతి కళ్యాణానికి వెళ్తాం, పూజించుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, అన్ని రకాల పూజా కార్యక్రమాలు మేము చేస్తాం. పూజ గురించి, ధర్మం గురించి, సంస్కారం గురించి పర్టికులర్గా బీజేపీ పార్టీ ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. మీకు అధికారం ఇచ్చింది, ఈ దేశంలో మీరు చెప్పిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎట్లా భర్తీ చేయాలి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి కదా వాటిని ఎట్లా తగ్గించాలి, ఈ దేశ జీడిపిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, సామాన్యుడు బతకలేకపోతున్నాడు, ఒక రైతు బతకలేకపోతున్నాడు, ఒక ఉద్యోగి ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు, ప్రయాణ ఖర్చు, ప్రయాణ సౌకర్యాలు చాలా ఇబ్బందిగా మారడం, అంటే ఒక సామాన్యుడు బయటకు వచ్చి తిరిగే పొజిషన్ లేదు. దానికోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించండి. దానికోసం ఓటేసినాం ఈ దేశ ప్రజలు, దానికోసం కదా బీజేపీకి ఓటేసింది. మరి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మాకు తెలిసిన విషయాలే సింపుల్ వేలో తిరిగి చెప్పడం అంటే దాని దేనికి సంకేతం? చాలామంది యాక్టర్స్లు రాజకీయాల్లో వస్తున్నారు అనుకున్నాం, కానీ నరేంద్ర మోడీ గారు కూడా ఒక యాక్టర్ రూపంలో ఈ దేశ ప్రధానిగా ఉంటున్నారని చెప్పి దేశ ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే గ్రహించుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయయాత్ర ఏదైతే జరుగుతుందో దానికి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా రాహుల్ గాంధీ గారు చేరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. చేరుకోవాల్సిన ఏదైతే ఒక గమ్యం ఉందో దాన్ని 100% ఆయన చేరుకొని ఈ దేశ ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కుటుంబానికి త్యాగం కొత్త కాదు, వాళ్ళ కుటుంబానికి ప్రజలకు అండగా ఉండడం కొత్త కాదు, వాళ్ళ కుటుంబానికి ఈ అధికారాలు ఇవన్నీ కొత్త కాదు, వాళ్ళు కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి ఒక విజనరీ పర్సన్ ఈ దేశానికి ప్రధాని అయితే ఈ దేశంలో ఉన్న యువత జీవితాలు బాగుపడతాయి, ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి.
అది ప్రధానంగా కావాలని కోరుకుంటున్నాం. పార్లమెంటు కొత్త నూతనంగా నిర్మించిన పార్లమెంటు కానీ అటు అయోధ్యకు కానీ దేశానికి ప్రథమ పౌరులు రాష్ట్రపతి గారిని పిలవలేదు. అటు అయోధ్య రామ మందిరానికి మాత్రం ఒక హీరోయిన్ పేరు సంథింగ్ ఏదో ఉంది పిలిచారు. ఒక రాష్ట్రపతిని పిలవకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? యాక్చువల్ అది వాళ్ళ సంబంధించిన ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళనే అడగాలి ఈ క్వశ్చన్. ఈ దేశంలో ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది పురుషాధిక్య భావజాలం కానీ లేకపోతే కొన్ని మూఢ నమ్మకాలు కానీ మూఢ విశ్వాసాలు కానీ అవి పురుడు విల్లే విషయంలో పార్లమెంట్ ఓపెనింగ్ అప్పటి నుంచి మొదలు పెడితే అయోధ్య రామ మందిరం యొక్క ఓపెనింగ్ వరకు ప్రతి చోట ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రదర్శిస్తూ వస్తుంది. వారు అవమానపరచడానికి చిన్న పెద్ద అంటే ఏం లేదు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి బలంగా గంభీరంగా సింగిల్ మ్యాన్ షో కనపడడం కోసం చుట్టుపక్కల వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఒక రాష్ట్ర ప్రథమ పౌరులుగా ద్రౌపది ముర్ము గారికే అక్కడ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వారు వస్తే నేను ఎక్కడ రాజకీయంగా కింద పడిపోతానేమో, నేను ఎక్కడ రాజకీయంగా తీసుకోవాల్సిన మైలేజ్ నేను తీసుకోలేను అని చెప్పి ఆ అనుమానంతో ఆ భయంతో ఈరోజు పిలవలేదు. అయినా సరే రాష్ట్ర ప్రజలు గమనించారు, భ్రమలో బతుకుతున్నారు బీజేపీ నాయకులు. రామ మందిరం కట్టిన తర్వాత రామరాజ్యంలో అన్ని ఓట్లు మాకే వస్తాయి అనుకుంటారేమో, కానీ మీరు తెచ్చింది రావణ రాజ్యము, కానీ చెప్పుకుంటుంది రామరాజ్యము. ఈ రావణ రాజ్యాన్ని ప్రాళదోడడం కోసం రామరాజ్యాన్ని మేము తెచ్చుకుంటాం, ఈ దేశ ప్రజలుగా మేము తెచ్చుకునే క్రమంలో మాత్రం మిమ్మల్ని అధికారాన్ని దూరం చేయడమే మా ప్రథమ లక్ష్యంగా మేము పెట్టుకుంటాం.